ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా దేవ, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయన, స్తుతులు ప్రభువా, స్తోత్రములు. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, మహిమా స్వరూపుడవు, మా దేవుడవు నాయన, స్తోత్ర. ఈ సమయమందు ఈ సత్య ఆరాధన క్రమంలో మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు. అందరికీ స్తోత్రాలు. జరిగించబడిన కార్యక్రమాలన్నింటిలోనూ మీరు తోడుగా ఉన్నారు. ప్రార్థనలోను, కీర్తనలు, పాటలోను, వాటి పట్ల క్రమంలోను, చేసుకున్న పాటలోను మీరు తోడుగా ఉండి కార్యక్రమాన్ని జరిగించారు. అందుకే మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయం అన్ని ప్రభువా నీ మాటలు మేము వినడానికి సిద్ధంగా ఉండగా మాతో మాట్లాడండి, మమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకోండి. ఒక చిన్న మందగా మేము కూడుకోవడానికి మీరు ఇచ్చిన స్థితికి చెల్లిస్తూ మమ్మలను వాక్యాన్ని నీ చేతికి సమర్పిస్తుండగా వినగలిగిన చెవుడు, గ్రహింపు కలిగిన మనస్సు మాకు దయచి మరి స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాది దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ కూడి వచ్చిన మిమ్మల్ని కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. చదువుబడిన లేఖన భాగంలో 142వ కీర్తన పైన ఒక చిన్న అక్షరాలతో ఒక వాక్య భాగం ఉంది. చదువుతారు దాన్ని. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన, దైవ ధ్యానం. చాలా జాగ్రత్తగా విన్నాం. దావీదు ప్రార్థన చేశాడు. ఎక్కడుంది? మీకు రాజుల గ్రంథంలోను, దినవృత్తాంతముల గ్రంథంలోను మనం చదువుతున్నప్పుడు ఈ కీర్తన రాసిన సందర్భం కనపడుతుంది. సౌలు రాజు ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. ఆ కాలంలో సౌలు యొక్క ప్రవర్తన కానీ పరిపాలన కానీ క్రమాన్ని దేవుడు చూసినప్పుడు దాదాపు 40 సంవత్సరముల పూర్తిగా వస్తున్న సమయంలో ఆయన యొక్క పరిపాలన విధానము దేవునికి నచ్చక, లేక క్రమము దేవునికి నచ్చక సౌలుతో ప్రత్యక్షంగా వెళ్ళి నీ రాజ్యము నుండి నేను తీసేసి మరొకరికి నీ రాజ్యాన్ని ఇస్తున్నాను అని చెప్పాను. ఆ విషయాన్ని సౌలు రాజు మనసులో ఉంచుకుంటారు. మరి రాజు రావాలి అంటే ఎవరు ఎక్కడి నుంచి వస్తాడు అని తెలియజేశాడో, ఆ తెలియజేసిన ఆ ప్రవక్త సమూయేలు ప్రవక్త దావీదును ఎన్నిక చేసి రాజుగా నియమించి అభిషేకించి సౌలుకు పరిచయం చేసి చెప్పేస్తారు, ఈయన రాబోయే రాజు. రాజు మనసులో పదవి ఆపేక్షను, లేకుంటే దాని యొక్క స్వభావం ఎందుకో రాజు ఇతను రాజుగా చేయబడినప్పటికీ దాదాపు ఒక పక్షంగా 20 ఏళ్ళు ఒక జనాంగానికి రాజుగా ఉన్నప్పుడు సంభవించిన సంఘటనలన్నింటినీ బట్టి చరిత్ర మీకు క్లుప్తంగా చెప్తున్నాను. చరిత్రలో సంభవించిన కుటుంబ సమస్యలేని, రాజ్య పరిపాలన సమస్యలేని, తన ప్రవర్తనేమి అన్నింటిని బట్టి తన అనుకున్న వాళ్ళు రాజు సహితము ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తారు. చంపే ప్రయత్నంలో దావీదు రాజు
సింహాసనం వదిలిపెట్టి పారిపోతాడు. ఎక్కడున్నాడో కనుక్కోవడానికి ఈ చంపేవాళ్ళు, లేకపోతే ఆయన్ని లేకుండా చేయాలనుకున్న వాళ్ళు, తన కోసం చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ కూడా దేవుడు ముందుగానే దావీదుకు తెలియజేసేవాడు. తెలియజేస్తున్న ప్రతిసారి తనకు ఆపద సంభవిస్తుందని కానీ, తన ప్రాణం తీస్తారని కానీ, తనకు ఏ పరిస్థితులలో తన ప్రాణం దీనికి హాని వస్తుందన్న ప్రతిసారి దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఉండేవాడు. కారణం ఏంటంటే దావీదు యొక్క ఆత్మీయ స్థితి ఎప్పుడు కూడా దేవుడిని ఆనుకొనే ఉంచడానికి ఇష్టపడ్డాడు. కొన్నిసార్లు కనబడినప్పటికీ దేవుని యొక్క కనుదృష్టికి అనుకూలం కాని చేసినప్పటికీ బ్రతిమాలుకొని ఆయన పాదముల చెంత వేడుకుంటూ తన విన్నపాలని దేవునికి తెలియజేసే క్రమం. ఈ విషయం మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడు అంటే కృపలో ఉండి ప్రార్థిస్తున్నాడు, బతిమాలుతున్నాడు. ఒక విధంగా చెప్పాలి ఏంటి, చెరలో ఉన్నాడు అన్నమాట, బంధించబడినట్లుగా అన్నమాట. ఆ టైంలో ప్రార్థిస్తూ చివరి ఒక మాట అంటాడు, ఏమంటే నీతిమంతులు నన్ను బట్టి అతిశయించాలి. ఎవరు అతిశయించాలంట? నీతిమంతులు అతిశయించాలి. ఎవరిని బట్టి? దావీదును బట్టి అతిశయించాలి. ఎలా అతిశయిస్తారు? నీతిమంతులు అంటే దేవుని పిల్లలు, దేవుడు ఏర్పరుచుకున్న వారు, దేవుని కొరకు, దేవుని నిమిత్తము, దేవుని విషయం కొరకే ఏర్పాటు చేసిన వారు. వారు దావీదును చూసి అతిశయించాలంట. అతిశయించడం అని తెలుసు కదా, దావీదు మాకున్నాడు అనే ధైర్యం అన్నమాట. దావీదులాగా మేము ఉండాలి అనే అస్వభావం పరిస్థితి అది ఆ కీర్తనకి. ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా ఒకంత దేవుని యొక్క పరీక్షలో ఉన్నాం. అదంతా కూడా దేవుడు దావీదును పరీక్షించడానికి చేసిన ప్రయత్నమే అని చెప్పుకోవచ్చు. ఈరోజు కూడా మనం అదే పరీక్షలో ఉన్నాం. ఎవరికి పరీక్ష? లోకస్తులనా? ఎవరికి పరీక్ష? పరీక్షలు ఎవరికి పెడతారు చెప్పండి? ఎవరికి పరీక్షలు పెడతారు? చదువుకునేటోళ్ళకి, స్టూడెంట్స్ ని చదువుకునేటోళ్ళకి, అంతే కదా? రైట్. చదువుకున్న వాళ్ళ పరీక్ష పెడతారు, రోడ్ల పడి తిరిగే పరీక్ష పెడతారు. చదువుకునే వాళ్ళకి, దట్ మీన్స్ స్టూడెంట్స్, విద్యార్థులకి పరీక్ష పెడతారు. దేవుని యొక్క చిత్తములో దేవుని సంఘముగా పిలువబడుతున్న మనము కూడా ఆయన దృష్టిలో విద్యార్థులనే. బాగా వినండి, ఆయన దృష్టిలో మనం ఎవరిని? నేర్చుకునే విద్యార్థులు. చెప్పే నేనైనా వినే మీరైనా నేర్చుకునే విద్యార్థులు. ఈ విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని ఆయన తెలుసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పరీక్షలు పెట్టాలా లేదా? మీరే చెప్పాలి. పరీక్ష పెట్టకపోతే మన యొక్క సామర్థ్యం ఎలా తెలుస్తుంది? మన భక్తి ఎలా ఆయన ఐడెంటిఫికేషన్ చేసి జనానికి చూపించగలడు? ఇప్పుడు మన భక్తిని మనమే చూపించాలా, మరొకరు చూపించాలా? మన టాలెంట్ ని మనమే చూపించాలా, ఎవరైనా వచ్చి చూపించాలా? మన టాలెంట్ ఏదో మనమే చూపించాలి. ఎలా తెలిసిన వాక్యం చదివితే ఇదో అలా చదవాలి, పాట పాడితే అలా పాడాలి, ప్రార్థన చేస్తే అదో అలా చేయాలి, దేవుని వాక్యాన్ని మరొకరితో పంచుకుంటుంటే ఇదో అలా మాట్లాడాలి. దట్ మీన్స్ ఆ విధానాన్ని అది ఎలా వస్తుంది? మనల్ని మనం పరీక్షించుకోవడానికి. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఇష్టపడతామా? పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్పిందంటే సమస్తము పరీక్షించి మేరే దాన్ని చేపట్టండి అని చెప్పాడు.
అదే మాట చెబుతూ ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఈ విషయాలతో మాట్లాడతారు కానీ దైవికమైన విషయాల్లో మనం పరీక్షించుకోవాలి. ఈ రెండు కూడా మనం చేయాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఎట్లా చేయలేరు కాబట్టి నేనే మిమ్మల్ని పరీక్షిస్తాను, మీకు ఎగ్జామ్ పెడతాను. ఏ విధంగా ఎగ్జామ్ పెడతాను అనేది మన యొక్క స్థితిని బట్టే ఉంటుంది. ఇది మనం మర్చిపోకూడదు. 1వ తరగతి విద్యార్థికి 10వ తరగతి పరీక్ష పెడతారా? 1వ తరగతి పరీక్ష పెడతారా? అలాగని 10వ తరగతి విద్యార్థికి డిగ్రీ పరీక్ష పెడతారా? 10వ తరగతి పరీక్ష. అలాగనే మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో పాస్ అయ్యామనుకోండి, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని మన ముందు ఉంచుతాడు. ఫెయిల్ అయ్యామనుకోండి, మనల్ని తృణీకరించడు. మరలా మనము సిద్ధపడేంత వరకు మనల్ని బలపరచడానికి దేవుడు తన యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో నేను హోషేయ గ్రంథాన్ని చదువుతూ వచ్చాను. హగ్గై గ్రంథాన్ని ధ్యానిస్తూ వచ్చాను. హగ్గై గ్రంథంలో రాయబడిన మాటలే పరిశుద్ధాత్మ దేవుడు నూతన నిబంధన గ్రంథంలో రాశాడు. ఏమని రాశాడు అంటే, మీతో ఒకసారి వాక్యాన్ని నేను పంచుకున్నాను, మరొకసారి మీతో చెప్పాలనుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరందరూ జాగ్రత్తగా వినాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు ముందు చదువుదాం. తర్వాత 26 వచనాన్ని కూడా చదువుతాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట వంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తును. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? గ్రంథకర్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడమ్మా? మనతో మాట్లాడుతూ మన ముందు ఎవరు ఉంచాడమ్మా? ఎవరు శిలువను సహించింది? యేసు ప్రభువు చూపిస్తున్నాడు. మనము కూడా యేసు ప్రభు లాగా కావాలట. బాగా వినాలి. మన ముందు ఒక గొప్ప సాక్షి సమూహం ఉంది. ఎక్కడ ఉంది అంటే 11వ అధ్యాయంలో ఉంది. మన ముందు ఎవరున్నారంట? ఒక గొప్ప సాక్షి సమూహం. అంటే మనల్ని మనం చూసుకునే ముందు ఒక సమూహం మీ ముందు ఉంచాను అని చెప్తున్నాడు. ఆ సమూహము మన ముందు ఉంది. మన ముందు ఆ సమూహం ఉన్నప్పుడు మనము కూడా ప్రతి భారమును అన్నాడు. ప్రతి భారము అంటే ఏ భారము? సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచి విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో. పరుగు ఎట్లా పరిగెత్తారు చెప్పండి? భూమి మీద పరిగెత్తాలి. భూమి మీద పరుగు పందెలు ఎలా ఉంటాయి? భూమి మీద పరుగు పందెలు ఎలా ఉంటాయన్నా? స్పీడ్ గా ఉంటాయి, స్లోగా ఉంటాయా? స్పీడ్ గా పరిగెత్తితే భూమి మీద పందెంలో గెలుస్తాం. కానీ దైవికమైన విధానాల్లో, పరిశుద్ధమైన పరిస్థితులలో, ఆత్మీయ స్థితిలో మనం చేసే ఈ ప్రయాణము, ఈ పరుగు ఎలా చేయాలంటమా? ఏం కావాలి? ఓపిక కావాలి. మనకు లేనిదే దేవుడు ఎందుకు మనకు అప్పుడప్పుడు ఈ మాటలు చెప్తుంటాడు కదా. మనకేం కావాలి? ఈ దేహము ఎందుకో ఓపికను ఓర్చుకోదు, సాగించదు. కానీ తొలగండి అంతే. మనంతా స్పీడ్
ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం స్పీడ్, ఈ ఫ్యాన్ స్లోగా పెట్టామనుకో మనం ఏమంటారు తెలుసా, కొంచెం స్పీడ్ పెట్టండి. ఎందుకు తెలుసా, స్పీడ్ పెడితేనే మనం ప్రశాంతంగా ఉంటాం. స్పీడ్, ప్రతిదీ స్పీడే. ప్రతిదీ ఇప్పుడు భూమి మీద జరుగుతున్న ప్రతిదీ స్పీడే. ఎంత స్పీడే అంటే చిటికేస్తే విజయవాడకి వెళ్ళాలి అన్నంత స్పీడ్ మాది. అంత స్పీడ్ యుగంలో మనం ఉన్నాము. అయితే ప్రభు విషయంలోకి వచ్చేసరికి ఆ ప్రయాణాన్ని కొనసాగించేటప్పుడు ఓపిక కావాలి. ఎందుకో తెలిసిన, ఆ ఓపికే మనల్ని మనము చేరుకోవలసిన గమ్యస్థానానికి చేర్చుతుంది. ఓపిక లేకపోతే మనము పొందవలసిన దాన్ని మనము కోల్పోతాము అని చెప్పకనే చెప్తున్నాడు. అని చెప్తే ఏం చెప్పాడు, 26వ వచనం. అప్పుడు ఆయన అప్పుడు ఆయన శబ్దము భూమిని కంపింపజేసేది. కానీ ఇప్పుడు నేను మా చదువుతా అయిపోతావు, చదువుతావా చదవరా? నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేస్తాను. ఈ విషయాన్ని మనం ఆలోచించేద్దాం. అమ్మ జాగ్రత్తగా జ్ఞానికుడు. నేను చదువుతున్నాను అనుకోండి, మధ్యలో ఆగిపోతే నేనేమనుకుంటానంటే ఇక్కడ ఏమన్నా ప్రాబ్లమా ఏమన్నా అనుకుంటారు. దేవుడు అంటున్నాడు, నేను ముందు ఏం చెప్పానంటే దావీదును చూస్తూ దావీదు ఏమంటున్నాడంటే నీతిమంతుడు నన్ను చూసి అతిశయించాలి అని చెప్పాడు. ఇప్పుడు మనము దావీదును కూర్చి మాట్లాడుతూ మనం ప్రభువును మనమును ఉంచుకొని మనం ప్రభువును చూస్తూ మనం ప్రభువును చూస్తూ ప్రభు అంటున్నాడు, మీరు నన్ను చూసి కాదు నేను మిమ్మల్ని చూసి అతిశయించాను అంటున్నాడు. ఆ స్థానాన్ని మనకిచ్చబడిన ఆ స్థానాన్ని మనం పొందుకోవాలి అంటే ఈ గ్రంథకర్త ఈ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనకు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. కానీ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత అంటే 12వ అధ్యాయం అంతా కూడా మనము మీకు నేను చెప్తాను. 26 నుండి 29 వచనాల్లో కొన్ని విషయాలు దాచిపెట్టాడు ఆయన. ఏంటి ఆ విషయాలు అంటే, నేను భూమిని కంపింపజేస్తున్నాను, ఇప్పుడు భూమిని మాత్రమే కాదా ఇంకొకసారి నేను ఆకాశమును ఏమంటున్నాను, ఆకాశాన్ని కంపిస్తాను. భూమి కనిపిస్తుందా, కనిపించదా? భూమి ఆకాశం ఎక్కడన్నా కనిపించిందా? మరి ఏం చెప్తున్నాడు, మరి ఆకాశాన్ని కనిపిస్తానంటున్నాడు. భూమి కనిపిస్తుంది అంటే భూకంపము అని మనం అనుకుంటాం, అంతే కదా, ఫిక్స్ అన్నమాట. కానీ వాక్యం అది మాత్రం చెప్తాం. వాక్యాన్ని మనము మరొక కోణంలో ఆలోచన చేయాలి. భౌతికంగా వాక్యాన్ని ఎప్పటికీ కూడా మనం ఆలోచన చేయకూడదు, అసలు ఆలోచన చేయకూడదు. భౌతికంగా వాక్యాన్ని ఎప్పుడు ఆలోచన చేయకూడదు. భౌతికానికి ఆత్మీయతకు అసలు డెడ్ వైట్ ఆపోజిట్, చాలా వ్యతిరేకత ఉంటుంది. భూమిని కంపింపజేస్తున్నాను అంటే అర్థం ఏంటంటే భూనివాసులని నేను కదిలిస్తున్నాను. భూనివాసులను కదిలిస్తే ఏమవుతున్నారంటే భూనివాసులు కదిలిపోతున్నారు, చెదరిపోతున్నారు, పడిపోతున్నారు, మరి లేవలేకుండా కూడా పోతున్నారు. భౌతికమైన పరిస్థితుల్లో కలిగిన వారిని కనిపించాను. ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను ఇప్పుడు ఇంకొకసారి భూమిని మాత్రమే కాదు, ఎవరిని కనిపిస్తాడట, ఆకాశం. ఇప్పుడు భూమి అంటే భూ సంబంధులు, మరి ఆకాశం అంటే ఆత్మ సంబంధులు, ఆయన పిల్లని. నేను ఇప్పుడే చెప్పాను, ఆయన మనల్ని పరీక్షించాలనుకుంటున్నాడు. ఆ పరీక్షలో మనం నిలబడాలి. ఆయన అంటున్నాడు భూమిని కనిపించడం మాత్రమే కాదు, భూమి కనిపిస్తే కదిలిపోతుంది, అది దాని పరిస్థితి. కానీ నేను ఆకాశాన్ని కంపింపజేయాలనుకుంటున్నాను. అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధులని ఆయన
కదిలించాలనుకుంటున్నాడు. ఆత్మ సంబంధులని ఆయన కదిలించాలనుకుంటున్నప్పుడు ఆత్మ సంబంధులని ఆయన చూస్తున్నాడు అనేది మనం మర్చిపోతాం. ఎవరన్నా ఉన్నారా అలా కదిలించబడి పడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు బైబిల్లో? లేక కదిలించబడిన పడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఆత్మ సంబంధంగా దేవుని చెంత దేవుడు ఎంత కదిలించినప్పటికీ, దేవుని ద్వారా ఎంత కదిలించబడినప్పటికీ పడిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా బైబిల్లో? మీకు తక్కువనే గుర్తు రావాలా? ఎవరో తెలుసా? దేవుడు మన మైండ్లో ఉండటమే మనం చెప్పం. ఆ దేవుడు అదే ఎంత కనిపించాడంటే దేవుడు ఏవు కలిగిన సమస్తాన్ని కూడా తీసేశాడు. కలిగిపోయాడు ఏవు, చిదిరిపోయాడు ఏవు, ఏమన్నాడో తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవానే తీసుకున్నాడు అన్నాడు. ఇప్పుడు ఒకవేళ మనకి ఏదైనా జరిగితే మనము అలాంటి కథలని విశ్వాసం మనలో ఉందా? కదిలిపోని విశ్వాసం, కదిలిపోని భక్తి, కదిలిపోని ఆత్మీయత మనం కలిగి ఉన్నామా లేదా? నేను అంటున్నాడు, నేను ఆకాశాన్ని కల్పించాలనుకుంటున్నాను, ఆకాశాన్ని కదిలించాలనుకుంటున్నాను. ఎందుకు కదిలించాలనుకుంటున్నాడంటే నిశ్చలమైన రాజ్యం పొందాలి మనం. ఎందుకు కదిలించాలంటే నువ్వు ఉంటున్న స్థితి, నువ్వు కలిగి ఉన్న స్థితి, లేక నువ్వు కలిగి ఉన్న సహవాసము అది ఏది అనేది నువ్వు ఆలోచన చేయాలి. నిశ్చలమైన రాజ్యం, దైవ కృప కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి అనేది దేవుని యొక్క తలం. ఎందుకు కదిలిస్తున్నారు అంటే ఆయన సేవ మనతో చేయించుకోవాలి. ఎవరితో సేవ చేయించుకుంటాడు? ఎవరిని పడితే వారితో ఆయన సేవ చేయించుకోవడానికి ఆయన అందరి లాంటి వాడు. ఎవరైతే తాను అనుకుంటాడో వారు ఎలా ఉండాలంటే కథలని వారై ఉండాలి, బెదలని వారై ఉండాలి. ఇదిగో బ్రతికితే క్రీస్తే అనేవారు కావాలి. ఎన్ని వచ్చినా క్రీస్తే అనే నిశ్చయత కావాలి. ఎందుకంటే ఈ భూమి మీద మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని వెంగుతున్నారని వెతుకుతూ తిరుగుతున్నారు. దొరికామా వాడు కదిలిస్తారు. ఈరోజు మనం ఆ విషయాలు మర్చిపోతూ కదిలిపోతూ దేవుని కృపను పోగొట్టుకుంటున్నాం. దైవ కృపను పోగొట్టుకుంటున్న క్రైస్తవులు ఈరోజు లేకపోలేదు. మనం ఆలోచన చేయాలి, నేను ఆత్మ సంబంధులను కదిలిస్తాను. ఒకవేళ ఆ పరిస్థితి మన మీదనే ఉంటే మనమని దేవుడు అడుగుతున్నాడు, మనం కదిలిపోయేవారిమా, కదలకుండా ఉండేవారిమా? కదిలిపోయే భక్త, కదలని భక్త. కీర్తనకారుడు 125వ కీర్తన మొదటి వచ్చిన మనం ఎన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నమాట. 125:1 యెహోవా నమ్మిక ఉంచేవాడు, కదలక బాగా వినాలి. సియోను కొండవలే ఉంటారంట. ఎవరట? ఆయన యందు నమ్మకరించారు. మనం దేవుని యందు నమ్మకరించాం. దేవుడే మన యొక్క స్వరక్షకుడి అంగీకరించాం. ఆయన యొక్క రాజ్యంలో మనము ఒక శరీర సంబంధమైన అవయవముగా మనం చేర్చబడ్డామట. పిలువబడి చేర్చబడిన మనము ఒకసారి దేవుడు అంటున్నాడు, మనం ఎలా ఉన్నాము, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, కదిలిపోయేదా కదిలించబడేదా? కదిలిపోయే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా మనం చూడాలి. బైబిల్లో కదిలిపోయే వారు ఎంతో మంది దేవుని కృపను పోగొట్టుకున్నవారు ఎంతో ఉన్నారు. కానీ కదలని వారు కూడా బైబిల్లో మన ముందు ఉన్నారు. కదలని వారు ఎవరు తెలిసినా ఇదిగో ఇక్కడ చెప్పాడే, ఇంత గొప్ప సాక్షి సమూహం మన మీద ఉంది. గొప్ప సాక్షి సమూహం. వారందరూ ఎవరు అంటే కదలని వారు, ప్రభు కొరకు నిలబడిన వారు. అది శ్రమే గాని, కరువే గాని, మరణమే గాని, మరి ఏదైనా సరే
దానిలో నుండి నిలబడిన వారు వారిని గురించినటువంటి ఇదిగో సాక్షి సమూహం ఉంది. అందరించిన యేసుక్రీస్తు మీ ముందున్నాడు. వీళ్ళెవ్వరూ కదలలేదు. మరి మీరు ఎలా ఉన్నారు? ఆయన కదిలిస్తున్నాడు. ఈరోజు ప్రతి ఒక్క ఆత్మీయ కుటుంబాలుగా నిలబడుతున్న మనము కుటుంబ విషయాల్లో కానీ, బయట విషయాల్లో కానీ, మరికొన్ని విషయాల్లో కానీ మన యొక్క భక్తిని కొంచెం చులకనగా చేయడానికి ఈరోజు చాలా మంది అలా ఉన్నారు. ఇది మంచిది కాదు. శ్రమ వచ్చిందా? మనం ఏం చేయాలి చెప్పండి? శ్రమ వస్తే దావీదు ఏం చేశాడు? అర్థం చేస్తున్నాడు, మనం పెడుతున్నాడు, బతిమాలుకుంటున్నాడు. తన పరిస్థితిని ఎవరికి చెప్తున్నాడు? దేవునితోనే చెప్పడానికి ఇష్టపడు. ఒకవేళ కదిలిపోయే స్థితి వచ్చినా మనం ఏం చేయాలో తెలిసినా ప్రభువు తెలియకుండా ఉండదు. దాని ప్రభువుకి మనము అప్లై చేయాలి. అదే మన ఆన్సర్. మనమని దేవుడు కదిలిస్తున్నప్పుడు మనం చేసుకోవాల్సిన ఆన్సర్ ఏంటంటే మన కలిగి ఉన్న దాన్ని తీసి పక్కన పెట్టంట. నేను బైబుల్ పక్కన పెడితే అంటాను ఒకటి, అది కాదైపోతుంది. ప్రార్థన రెండు విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏ విషయంలో? ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టారు. అమ్మా ఎవరు? ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టారు. ఎవరు? 24వ వచనం. ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టారు. బాగా వినాలి మీరు. యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక అద్భుతమైన సందేశం ఇది, సమాచారం ఇది. ఏమని చెప్పాడంటే, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధివంతుని పోలిండును. వానలు వచ్చును, వరదలు వచ్చును, గాలి వేసి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ అది పునాది బండ మీద వేయబడిన కనుక అది కదలలేదు. తర్వాత మరియు ఈ మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టిన కనుక బుద్ధిహీనుడి పోలిండును. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అది ఆ పురది ఊడబడెను. దాని పాటు గొప్పదని చెప్పాను. దాని పాటు గొప్పది. దేని పాటు గొప్పది? బుద్ధిహీనుని ఇంటి. బాగా వినాలి. ఇది కూడా మనం భౌతికంగా ఆలోచన చేయడానికి ఆత్మీయ మానవుల గురించి మాట్లాడాలి. మనము పడిపోకుండా ఉండాలి అంటే, మనము కదలకుండా ఉండాలి అంటే, నిత్యము నిలిచే కొండలాగా మనం ఉండాలి అంటే, మొట్టమొదటిగా మన యొక్క పునాది ఎలా ఉండాలట? ఎక్కడ ఉండాలి? బండ మీద వేయబడి ఉండాలి. బాగా వినాలి. ఎక్కడ ఉండాలంట మన పునాది? ఎక్కడమ్మా? బండ మీద పునాది వేయబడాలి. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మన పునాది ఎక్కడ, ఎవరి మీద వేయబడి, దేని మీద మన పునాది కలిగి ఉన్నాం? మన పునాది ఎవరు? మన పునాది ఏ విధంగా మనము మన పునాదిని కలిగి ఉన్నాం? మన పునాది కలిగే పునాదా, కదలని పునాదా? ఇక్కడ అంటున్నాడు, నీవు ఒకవేళ దేవుడు కదిలించాలి అనుకుంటే, ఒకవేళ కదిలించే పరిస్థితిలో నువ్వు కదిలిపోతున్నావా, నీ పునాది సరిలేదు. పునాదిని ఏం చేయాలంట? చూసుకోవాలి. ఎక్కడ వేయబడిన పునాది అన్నది? బండ మీద పునాది. బండ అంటే బండ అంటే మనకు ఆధారం కావాలి కదా.
జాగ్రత్తగా విషయాన్ని మనసు పెట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. మీరు జాగ్రత్తగా విషయాన్ని రాసుకోండి, ధ్యానించండి. మన పునాది ఏంటి అనేది మనం చూడాలి. 3:11 మొదటి కొరింథీ చదవాలి. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవరు వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఎవరంట పునాది? మరొకరెవరు ఆత్మీయతలో పునాది వేయలేడు. ఒకవేళ అది వేస్తే ఆ పునాది ఎవరట? యేసు క్రీస్తే. ఇప్పుడు బుద్ధివంతుడట ఆ పునాదిని బండ మీద వేసుకుంటాడట. బండ మీద వేసుకోవాలంటే ఏం చేయాలంట? ముందుగా ఈయన మాటలు విని వాటి చొప్పున చేయాలి. మాటలు వినాలి, వాటి చొప్పున చేయాలి. వినటం మాత్రమే కాదు, మీరు విలువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించుడని యాకోబు భక్తులు తెలియజేస్తున్నారు. ఈరోజు చాలా మంది వింటున్నారు, విని మోసపోతున్నారు. కారణం వాక్య ప్రకారం నిలబడలేకపోతున్నారు. ఇక్కడ ఈయన ప్రభు చెప్తున్నాడు, ఈయన మాటలు విని వాటి చొప్పున ప్రతి వాడు ఏం చేస్తాడంటే విన్న తర్వాత దాన్ని చేసే ప్రతి వాడు ఎక్కడ నిలబడతాడు? ఎక్కడ వేస్తాడు పునాది? బండ మీద పునాది వేస్తాడు. ఆ బండ క్రీస్తే. మన పునాది ఏందో మనం తెలుసుకోగలిగితే ఇక మనకు చలనము ఉండదు. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే. చాలా జాగ్రత్తగా విషయాన్ని మనం పరిశీలన చేస్తున్నాం కనుక గమనించండి, ఆలోచన చేయండి. మన విశ్వాసము, మన భక్తి ఎలా ఉంది? మనం కదిలిపోయే స్థితిలో ఉన్నామా? కదలని పరిస్థితిలో మధ్య ఉన్నామా? మన విశ్వాసం ఎంతో ఉన్నతమైంది. కదిలిపోతున్నాం అనుకోండి, మనం కదిలిపోతున్నాం అనుకోండి, మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చెప్పండి? ఎక్కడాలి ఉంటుందా? నేను ఒక ఆయన చూశాను, సేవకులు ఖమ్మంలో చూస్తున్నాను. నేను ఖమ్మంలో చూస్తున్నాను. సేవకులు ఆ రెస్టారెంట్ దగ్గర పక్కనే భాష ఆ బండి పడిపోయినాడు. ఏమనిపిస్తుంది చెప్పండి? ఎవరు తెల్లటి గుడ్డ వేసుకుంటాడు? తెల్ల జుట్టు, నల్లగుడ్డు కాదే, తెల్ల జుట్టు. ఇది చాలా బాగా చేసింది. ఇప్పుడు ఇక ఆ దృశ్యం నన్ను అలానే క్రైస్తవ సంబంధ కుటుంబాలు పుట్టిన వాడంటే కాదని అన్నిలో నిందించాడు. సొంతంగా పరిచర్యను పెట్టాడు. దానికి క్రీస్తు సంఘం అనే పేరే పెట్టాడు. ఈరోజు నిన్నటి మధ్యాహ్నం ఆయన యొక్క విశ్వాసం ఏమైపోయిందంటే బజార్లో పెట్టాడు. చూసే వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళంతా ఇంతే అనుకుంటారా, లేకపోతే ఈయనే ఇంతే అనుకుంటాడా? చాలా బాగా చేశారు. ఈరోజు చాలా మంది విశ్వాసాలు పరిస్థితులను బట్టి, రకరకాల విధానాలను బట్టి విశ్వాసాన్ని ధృవీకరించుకుంటున్నారు, కదిలిపోతున్నారు. దాని ద్వారా వచ్చే ఫలితం ఏంటంటే బైబిల్ చెబుతుంది ఆ పాటు బహు గొప్పది అని చెప్తున్నారు. దాని పాటు గొప్ప అంటే గొప్పది అంటే మనం అనుకోవచ్చు, సూపర్ అనుకోవచ్చు. సూపర్ కాదని అగ్ని ఆరదు, గురుడు. ఈ దేహానికి ఒకరోజు ముగింపు ఉంది, కానీ మన ఆత్మకు ముగింపు, మన ఆత్మకు ముగింపుగా ముగింపు లేదు. ఉంటే నిత్యత్వంలో ఉండాలి, లేకపోతే నిత్య అగ్నిలో ఉండాలి.
దీన్ని తప్పించడానికి ప్రభు ఈరోజు మనతో అంటున్నాడు, ఒకసారి మనమని కూడా కదిలించాలనుకుంటున్నాడు. దైవికమైన విధానాల్లో మనం కలిగి ఉన్నాం, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాం. ఆయన త్రోవలో ఇదిగో నేను యథార్థంగా ఉన్నాను అని మనం అనుకుంటున్నాం, కానీ యథార్థంగా ఉన్నాను అనుకున్నప్పుడే ఆయన ఏం చేస్తున్నాడంటే కదిలించడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, బైబిల్లో శ్రమ పొందిన వారందరూ భక్తుల భక్తిహీనులా? భక్తులు. మీరు ఎప్పటి నుంచి చూసినా భక్తులే శ్రమ పొందారు. వారు అంటారు, నేను శ్రమ పొందాను, ఇదిగో సువర్ణంలాగా మాయన. అర్థమైనా చెప్పంటారా? బంగారం అంట భూమిలో ఉన్న బయట ఉన్న దాని విలువ ఏమన్నా తగ్గుతుందా? దాని దేవుని పిల్లలు ఉన్నారు. ఒకవేళ శ్రమ పడితే ఆ బంగారం ఏమవుతుంది అంటే మరి కొంచెం మెరుగుపడుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మన దగ్గర ఉన్న బంగారం మెరవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? మెరుగు పెట్టించాలి. ఎలా పెట్టించాలి? అగ్నిలో వేయాలి. బంగారమేగా, దాన్ని కాల్చాలి, దాన్ని మరలా వేసి దాన్ని మెరుగు పెట్టేంత దానికి మరలా మనకు నూతనంగా కొత్తగా తలలాడాలి అంటే మన దగ్గర ఉన్న పాత బంగారం కూడా బాగా వేస్తున్నది అనుకో, మళ్ళీ కొత్త కడతారు. ఈ కొత్త తీసుకున్నాం అంటే కాదు కాదు కాదే. మరి ఏం చేస్తుంది అంటే మెరుగు పెట్టించి. ఈరోజు మనం కూడా దేవుని యందు మనకు ఒక ఉన్నతమైన సాక్షి సమూహం మన ముందు ఉన్నప్పుడు మనం కూడా ఒకవేళ శోధన వచ్చిందంటే మనం మెరుగు పెట్టబడుతున్నాము, కొలిమిలో వేయబడుతున్నాము. దీని ద్వారా కలిగే ఫలితం ఏంటంటే ఒక ఉన్నతంగా మనం కనిపిస్తున్నాం. అందుకే ఆయన అంటున్నాడు, నీతిమంతులు నన్ను చూసి అతిశయిస్తారు అన్నాడు. దాని ప్రభు గారు అంటున్నారు, నన్ను చూసి మీరు నేనుండే స్థలానికి వస్తారు అంటున్నారు. దేని బట్టి అంటే మీరు ఒకవేళ కదలికలో కదిలించబడే స్థితి ఉంటే దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితికి చేర్చబోతున్నాడు అనేది సత్యం. ఒక ఉన్నతమైన పరిస్థితుల మధ్య దేవుడు మనల్ని ఉంచిపోతున్నాడు అనేది అది వాస్తవం. అది అవమానాలే కానీ మరి ఏదైనా సరే, ఒకవేళ దేవుడు దైవికమైన పరిస్థితులలో ఉండి మనం తృణీకరించబడుతున్నామేమో, అది దేవుడు నేను కదిలించడానికి పరీక్షిస్తున్నాను. ఒకవేళ కదిలించబడతామేమో ఆ అవమానం ద్వారా, లేదా ఏదైనా ఇబ్బంది వచ్చిందేమో ఆ ఇబ్బంది ద్వారా కదిలించబడతారేమో, అది కూడా దేవుడు చెప్తున్నాడు. మరొక విషయం ఏమన్నా, ఏదైనా శారీరక సంబంధమైన సమస్యలు ఉన్నాయేమో దాన్ని బట్టి కూడా దేవుడు నేను పరీక్షించాలనుకుంటున్నాడు. వీటన్నింటిని బట్టి మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు. వీటన్నింటిని బట్టి మన భక్తిని మనము ధృవీకరించుకోవాల్సిన అవసరం లేదు. శ్రమ కలిగే కొద్దీ మన యొక్క ఆత్మీయ స్థితి మెరుగుపడుతుంది అనే విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలి. దావీదు అలాంటి జీవితాన్ని కలిగి జీవించాడు కనుకనే ఈరోజు చరిత్రలో ఆయన గురించి మనం మాట్లాడాలి. ఆ అవసరం నుండే యేసుక్రీస్తు రావడానికి మార్గదర్శిగా ఒక ప్రవచనాన్ని మన ముందు ఉంచాడు దేవుడు. ఈరోజు మనమని గురించి దేవుడు ఆలోచిస్తున్నది ఏంటంటే మన భక్తి, మన విశ్వాసం ఏ పరిస్థితుల్లో ఏ స్థితిలో ఉన్నాయో ఆలోచించుకుందాం. కదిలిపోయే పరిస్థితులు ఉంటే దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వు కదిలించబడవు. ఎందుకంటే నీ పునాది ఎక్కడ? బండ మీద. ఆ బండ ఎవరు? క్రీస్తులో నువ్వు కట్టబడ్డావు కనుక నువ్వు నిజంగా క్రీస్తులో కట్టబడినట్లయితే, క్రీస్తు శరీరంలో ఒక అవయమైనట్లయితే, నువ్వు క్రీస్తు యొక్క సహవాసమే అయినట్లయితే, ఆ స్థితిలో దేవుడు నేను ఒకవేళ పరీక్షిస్తే ఆ పరీక్షలో నువ్వు ఏం పొందుతావో తెలుసా? ఒక ఉన్నతమైన బహుమానాన్ని పొందుతావు. యోబు గారు పరీక్షలో నిలిచాడు. చివరి అధ్యాయంలో అంటారు, తన బంధువులు, స్నేహితులు, అందరూ వచ్చారంట, రకరకాల బహుమతులు ఆయన తీసుకుని వచ్చారంట. అంత మాత్రమే కాదు, ఎంత పోయిందో బాగా, ఎంత పోగొట్టుకున్నాడో యోబు, అంతకు రెట్టింపు దేవుడు ఆయన ముందు వచ్చి. ఎందుకో తెలుసా? ఎన్ని కలిగినా యోబు కదలలేదు. ఈరోజు మన ముందు యోబు ఉన్నాడు. ఒక గొప్ప సాక్షి సమూహం మన ముందు ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఉన్నాడు కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కదిలించబడకూడదు, కదిలిపోకూడదు. ఒకవేళ
కావాలంటే ఎవరైనా కదిలిపోయినట్లయితే వారిని కదలకుండా ఉండేదానికి ఒక ఉన్నతమైన స్థితిని మన ద్వారా వారికి చూపించాలి. మనమే వారికి అతిశయ కారణంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అతి స్థితి దేవుడు మనకి, మన కుటుంబానికి, మన ఆత్మీయతకి కలిగించుగాక. అందరికీ వందనములు.